అందరికీ శుభోదయం. మనం ఈరోజు త్రిపుర రహస్య దీపికలో ఇంకొంత భాగం చెప్పుకుందాం ఫ్రెండ్స్. ముందుగా ఈ సృష్టిలోని గురుమండలి అందరికీ కూడా నా హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు. అలాగే మహాతర్ బాబాజీకి, బుద్ధ భగవానుడికి, మహాదేవుడికి, శ్రీకృష్ణ పరమాత్మల వారికి నా హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు. మనకి జ్ఞానాన్ని అందిస్తున్న ప్రతి ఒక్క గురువుకి కూడా, బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, వంశీకిరణ్ సార్కి, మణిమాల మేడంకి, ఈ సద్గురుస్ మూమెంట్ లో పనిచేస్తున్న ప్రతి ఒక్క మాస్టర్ కి కూడా నా హృదయపూర్వక ఆత్మ ప్రణామం. అలాగే ఇక్కడికి వచ్చిన మీ అందరికీ కూడా, త్రిపురాదేవికి, తువి పార్థసారథి గారికి నా ఆత్మ ప్రణామాలు. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు గండశైల వృత్తాంతం. అయితే మనం మొన్న ఏం చెప్పుకున్నామంటే, ఇంకా జగత్ స్వరూపం అయిపోయింది. జగత్ స్వరూపంలో ఇంకా ఇంకొంచెం ఆత్మబోధ చేస్తుంది. ఇంకా తను ఆ రాజు కూడా తను ఆత్మజ్ఞానం తెలుసుకొని ఆ రాజ్యాన్ని అందరినీ కూడా, ప్రజలందరికీ కూడా జ్ఞానాన్ని ఉపదేశించి వాళ్ళ నగరాన్ని, విశాల నగరాన్ని విద్యానగరంగా పేరుగాంచింది ఇంకా అని చెప్పుకున్నాం కదా. ఇంకా అక్కడికితో హేమలేఖ హేమచూడుడి కథ అయిపోయింది. ఇది మళ్ళీ ఇక్కడ కృష్ణ శర్మ గురువు అని చెప్పాను కదా, అతన్ని అడుగుతున్నాడు రత్నాకరుడు. అంటే మరి పరశురాముడికి కూడా డౌట్ వస్తుంది కదా. పరశురాముడికి కూడా డౌట్ వచ్చి మళ్ళీ దత్తాత్రేయుని అడిగితే మళ్ళీ దత్తాత్రేయ స్వామి కూడా పరశురాముడికి వివరిస్తాడు జగస్వరూపము. ఇప్పుడు రత్నాకరుడు ఏమడుగుతున్నాడంటే, భార్గవుడికి జగస్వరూపాన్ని వివరించిన తర్వాత ఏం జరిగింది గురుదేవా అని మళ్ళీ క్వశ్చన్ చేస్తున్నాడు. సౌండ్ లేదా? ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఓకేనా? వినిపిస్తుందా? సౌండ్ ఓకేనా? గురువు గారైన దత్తాత్రేయుడే స్వయంగా జగస్వరూపం ఇది అని బోధించినప్పటికీ అనుమానం తీరలేదు పరశురాముడికి. అందుకని గురువు గారితో, గురువర్య, మీరు చెప్పినట్టుగా జగత్తు చిద్రూపమే అయినప్పటికీ అది అన్ని కాలాలలోనూ సత్యమే అని ఎందుకు అనిపిస్తుంది? బుద్ధిమంతులు కూడా జగత్తు సత్యమే అని ఎందుకు అంటున్నారు? ఈ విషయాలు నాకు వివరించండి అని ప్రాధేయపడ్డాడు. ఆ మాటలు విన్న దత్తాత్రేయుడు శిష్యుడి అనుమానం తీర్చడం ప్రారంభించాడు. అంటే ఇంతగా వివరించినా కూడా ఇంకా పరశురాముడికి ఇంకా ఆ అనుమానం తీరట్లేదు అన్నట్టు. అంటే మీరు ఇంతగానం నాకు చెప్పినా కూడా జగత్తంతా చిద్రూపం అంటే ఆ చితి యొక్క రూపమే, చైతన్యమే అని చెప్తాడు కదా. అట్లా అయినా కూడా నాకు అనుమానం పోవట్లేదు. మరి అది అన్ని కాలాల్లోనూ ఉన్నదని చెప్తున్నారు. మరి బుద్ధిమంతులు కూడా జగత్తు సత్యం అని అంటున్నారు కదా, వాళ్ళు ఎందుకు అంటున్నారు? ఇంకా నాకు వివరించండి అని అడుగుతున్నాడు. జగత్తు అనే భ్రాంతికి మూలమైనది అవిద్య. దాని వల్లనే ఆత్మ అంటే ఏమిటో తెలియక శరీరమే ఆత్మ అనుకుంటున్నారు. అంటే జగత్ అంటే భ్రాంతికే మూలం. ఇదంతా భ్రమ అనేది తెలుసుకోలేకపోతున్నారు. ఆ శరీరమే జగత్ అనుకుంటున్నారు. నిత్యము శరీరమే శాశ్వతం అనుకుంటున్నారు. మాంసము, నెత్తురు, ఎముకలు, చర్మము, మలమూత్రాలతో కూడిన శరీరము ఆత్మ కాదు. మరి శరీరంలో ఉన్నదంతా ఏంటి ఫ్రెండ్స్? మాంసము, నెత్తురు, చీము, ఎముకలు ఇవన్నీ కూడా ఆత్మ కాదు. శరీరమే ఆత్మ అనే దృఢభావం వల్లనే చిదాత్మ అంటే దేహం అనిపిస్తున్నది. అంటే ప్రతి ఒక్కరి నమ్మకం ఏంది? ఆత్మ గురించి తెలుసుకోలేక ఈ శరీరమే ఆత్మ అనుకుంటున్నారు. దానివల్ల అదే వాళ్ళ లోపల దృఢభావం ఏర్పడింది కదా. అందుకే చిదాత్మ అంటే కూడా దేహం అనే అనుకుంటున్నారు. ఆ దృఢభావం వల్లనే జగత్తు సత్యం అనిపిస్తున్నది. దానికి వ్యతిరేకంగా బ్రహ్మ సత్యం, జగత్తు మిథ్య అనే భావన చేస్తే అది పోతుంది. అంటే ఇప్పుడు మరి
ఈ కనిపించేది భౌతిక ప్రపంచము, మన శరీరం అంతా కూడా ఆ ఇదంతా మిథ్య అని తెలుసుకోవాలంటే జగత్తు మిథ్య అని బ్రహ్మ సత్యం ఉన్నదంతా బ్రహ్మ స్వరూపమే. బ్రహ్మ సత్యము, జగత్తు మిథ్య అనే భావన చేస్తే అది పోతుంది అని చెప్తున్నాడు. ఈ జగత్తు ఉన్నదే, దాన్ని ఎవరు ఏ రకంగా భావన చేస్తే వారికి ఆ విధంగా కనిపిస్తుంది. మరి ఏంటి ఇప్పుడు మన భావన ప్రకారమే సృష్టి జరుగుతుందని చెప్పుకున్నాం కదా. అంటే ఇంతమంది ప్రజలు ఉంటారు మరి ప్రపంచంలో, ఎవరి లోపల భావన ఎలా ఉంటుందో వాళ్ళకు అది అక్కడ సృష్టి ప్రత్యక్షం అవుతుంది. మరి జగత్ అంతే అదే కదా. ఇప్పుడు మన భావన ఏంటో నా ఎదురుగా అదే ప్రత్యక్షం అవుతుంది. ఇంకొకరు మీరందరూ ఉన్నారు, మీ భావన ఎలాంటిదో మీకు అందరికీ అదే స్పష్టం అవుతుంది. అప్పుడు మన ఆలోచన ద్వారా వచ్చింది, మన భావన ద్వారా వచ్చిందే కదా మరి జగత్తు మిథ్య కదా అని చెప్తున్నాడు. యోగులు ధ్యానం ద్వారా జగత్తును వారికి కావలసిన రూపంలో చూస్తారు. దీనికి ఉదాహరణగా ఒక కథ చెబుతాను, వినవలసింది. ఇంకా యోగులు ఏం చేస్తారంటే వాళ్ళు ధ్యానం చేసి ఆత్మజ్ఞానం తెలుసుకొని వాళ్ళు ఏంటంటే ఈ జగత్తును మళ్ళీ వాళ్ళకు అనుగుణంగా ఆ ఇప్పుడు ఆత్మ ప్రకారంగా చూస్తే వాళ్ళకి అలానే కనిపిస్తది. ఉన్నదంతా ఆ పరమాత్మ స్వరూపమే అని చెప్పి భావన, అంటే వాళ్ళ భావన ప్రకారంగా వాళ్ళకి అది కనిపిస్తది. పూర్వకాలంలో వంగదేశంలో సుందరము అనే పట్టణాన్ని సుషేనుడు అనే రాజు పరిపాలిస్తున్నాడు. అతను వేదాంగ విదుడు, ధర్మపరుడు. అతని తమ్ముడు మహాసేనుడు, అన్నకు తగిన తమ్ముడు. వంగదేశంలో ఒక పట్టణం, సుందరం అనే పట్టణాన్ని సుషేనుడు అనే రాజు పరిపాలిస్తున్నాడట. అతని తమ్ముని పేరు మహాసేనుడు. ఒకసారి సుషేణ మహారాజు లోక కళ్యాణం కోసం అశ్వమేధ యాగం ప్రారంభించాడు. లోక కళ్యాణం కోసం అతను అశ్వమేధ యాగం ప్రారంభించాడు. మహాబలవంతులైన రాకుమారులు పెద్ద సేనతో అశ్వాన్ని వెంబడించి వెళ్లారు. త్రోవలో ఎదిరించిన వారిని ఓడిస్తూ ఇరావతి నదీ ప్రాంతానికి చేరారు. అక్కడ తంగనుడు అనే మహర్షి ఉన్నాడు. రాకుమారులు బలగర్వంతో మహర్షిని దర్శించకుండా వెళ్లిపోయారు. అంటే ఇప్పుడు అశ్వమేధ యాగం అంటే అశ్వాన్ని పట్టుకొని వస్తారు కదా రాజభటులు అందరూ. అక్కడ వస్తూ వస్తూ ఇక్కడ ఇరావతి నదీ తీరంలో ఒక ఆశ్రమానికి వచ్చి అక్కడ తంగనుడు అనే మహర్షి ఉన్నాడు అన్నట్టు. వీళ్ళేంటి అంటే ఇక్కడ వచ్చిన రాకుమారులు కూడా బలగర్వంతో ఆ మహర్షిని సందర్శించలేదు, దర్శించకుండా వెళ్ళిపోయారు. ఈ విధంగా తండ్రిని అవమానించడం తనడికి కోపం కలిగించింది. అంటే ఆ ముని కుమారుడికి, అంటే నా తండ్రిని అవమానించారు, వాళ్ళకి ఇంతటి గర్వమా అని చెప్పి అతనికి కోపం వచ్చింది అన్నట్టు. అతడు ఏం చేశాడు, గుర్రాన్ని బంధించాడు. రాకుమారులు తమ సేనతో అన్ని వైపుల నుండి అతన్ని చుట్టుముట్టారు. తంగనపుత్రుడు అశ్వాన్ని తీసుకొని దగ్గరలో ఉన్న పర్వతంలో ప్రవేశించాడు. ఇంకా వచ్చిన మరి రాకుమారులందరూ కూడా వాళ్ళ సేనను తీసుకొని ఇక్కడికి ఆశ్రమాన్ని చుట్టుముట్టారు. అయితే ఈ మహర్షి పుత్రుడు ఏం చేశాడంటే ఆ అశ్వాన్ని తీసుకొని దగ్గరలో ఒక పర్వతం ఉందట, అక్కడ దాచిపెట్టాడు. రాకుమారులు సైన్య సమేతులై పర్వతాన్ని బద్దలు చేశారు. తంగనపుత్రుడు పర్వతంలోంచి బయటకు వచ్చి సేనను అంతటిని త్రుటిలో సంవరించి రాకుమారులను బంధించి మళ్ళీ పర్వతంలోకి వెళ్ళిపోయాడు. ఇంకేం చేశారు వీళ్ళంతా, ఈ రాకుమారులు ఈ సైన్యం అంతా పర్వతాన్ని బద్దలు కొట్టారు. అప్పుడు తంగనపుత్రుడు బయటకు వచ్చి వాళ్ళందరినీ కూడా ఒక్క క్షణంలోనే సంహరించేస్తాడు. సంహరించేసి మళ్ళీ పర్వతంలోకి వెళ్ళిపోయాడు. చావగా మిగిలిన భటులు పరిగెత్తుకుంటూ పోయి తమ రాజుగారికి ఈ వార్తను విన్నవించారు. ఇంకా మిగిలిన భటులు కొందరు ఉంటారు కదా, కొందరు చనిపోయారు, కొందరు బతికున్నారు. వాళ్ళు ఏం చేస్తారంటే మళ్ళీ రాజు దగ్గరికి పోయి ఈ వార్తను చెప్తారు. ఈ మాటలు విన్న సుషేనుడు ఒక్క క్షణం నివ్వెరపోయాడు. తర్వాత తేరుకొని తమ్ముడైన మహాసేనుణ్ణి పిలిచి, సోదర, తపస్సంపన్నుల శక్తి మనం తెలుసుకోలేము, దేవతలు కూడా వారిని జయించలేరు. కాబట్టి నువ్వు ఆ మహర్షిని ప్రసన్నం చేసుకొని అశ్వాన్ని, రాకుమారులను తీసుకొని రావలసింది. ఇది వసంత ఋతువు, ఈ కాలం దాటిపోతే యజ్ఞం చెయ్యరాదు. కాబట్టి గడువులోపే అశ్వాన్ని తోడుకొని రావాల్సింది అని అన్నాడు. అన్నగారి మాటలు విన్న మహాసేనుడు తక్షణమే బయలుదేరి తంగడ మహర్షి ఉన్న గండశైల పర్వతాన్ని చేరాడు. అంటే ఇక్కడ మళ్ళీ రాజు ఏం చేస్తాడంటే తమ్ముడు మహాసేనుడు ఉన్నాడు కదా,
మరి ఇంకా ఈ వసంత ఋతువు దాటిపోతే నేను యజ్ఞం చెయ్యలేను, గడువు దాటక ముందే నువ్వు అశ్వాన్ని తీసుకురా. అంటే తపస్సంపన్నుల మహర్షుల శక్తి చాలా అధికము, వాళ్ళని దేవతలు కూడా జయించలేరు. నువ్వు అతన్ని ప్రసన్నం చేసుకో, ప్రసన్నం చేసుకొని ఆ అశ్వాన్ని తీసుకొని రా అని చెప్పి తమ్ముని పంపిస్తాడు అన్నట్టు. మహాసేనుడు మహర్షిని దర్శించి అతన్ని పరిపరి విధాల స్తోత్రం చేయని ఆరంభించాడు. ఇది చూసిన తంగనపుత్రుడు చాలా సంతోషించి రాజుతో, రాజా, నీ స్తోత్రానికి ఎంతగానో సంతసించాను. నేను తంగన మహర్షి కుమారుడను. ప్రస్తుతం మహర్షి సమాధి స్థితిలో ఉన్నాడు. ఈ స్థితిలోకి వెళ్లి 5 సంవత్సరాలైంది. ఇంకా 7 సంవత్సరాల పాటు ఆయన ఇలాగే ఉంటాడు. కాబట్టి నీకు ఏం కావాలో నాకు చెప్పు. నీ కోరికను నేను తీరుస్తాను. నేను చిన్నవాడిని అయినప్పటికీ నా తండ్రికి ఉన్నంత శక్తి నాకున్నది. నీకేం కావాలో చెప్పు అని అన్నాడు. అంటే ఇంకా అక్కడ మహర్షి ఏమో తపస్సులోనే ఉన్నాడు. ఇప్పుడు మహర్షి ముని కుమారుడికి వాళ్ళు నా తండ్రిని అగౌరవపరిచాడని కోపం వచ్చింది కదా. ఇప్పుడు ఇక్కడ మహాసేనుడు వచ్చి ఆ మహర్షిని ఎంతగానో స్తుతిస్తాడు, అంటే పొగుడుతాడు, స్తోత్రిస్తాడు. అప్పుడు సంతసిస్తాడు ఈ ముని కుమారుడు. అయితే అప్పుడు అడుగుతుండన్నట్టు ఏమని, మళ్ళీ రాజా నీకేమైనా, నీ కోరిక ఏంటో చెప్పు, నేను నీ కోరిక తీరుస్తాను. నా తండ్రికి ఎంత శక్తి ఉందో నాకు అంతే శక్తి ఉంది అని చెప్తున్నాడు. ఆ మాటలు విన్న మహాసేనుడు ఋషిపుత్రునికి నమస్కరించి, బాలక, నువ్వు నిజంగా నా కోరిక తీర్చదలుచుకుంటే ఇప్పుడు నీ తండ్రి సమాధి నుంచి లేచి నాతో మాట్లాడేటట్లు చెయ్యి. అంటే అప్పుడు మహాసేనుడు ఏమడుగుతున్నాడు, నిజంగా గనుక నువ్వు నా కోరిక తీర్చాలనుకుంటే ఇప్పుడు నీ తండ్రి ఆ సమాధి నుంచి లేచి నాతో మాట్లాడేటట్టు చెయ్యు అని చెప్పి అడుగుతున్నాడు. ఆ మాటలకు మునిబాలకుడు, రాజా, ఇది దుర్లభమైన పని. నీకు వాగ్దానం చేశాను కాబట్టి కొద్దిసేపు ఉపేక్షించు. నా యోగశక్తితో అతన్ని మేల్కొల్పుతాను అని చెప్పి యోగాసనంలో కూర్చుని ఇంద్రియాలను నిరోధించి శరీరం నుండి బయటకు వచ్చి తండ్రి శరీరంలోకి ప్రవేశించి అతన్ని జాగృతావస్థలోకి తెప్పించాడు. అంటే ఏం చేస్తాడు, ఇంకా ముని కుమారుడు మరి మాట ఇచ్చాడు. మరి తనేమో ఇలాంటి కోరిక కోరాడు అని చెప్పి కొంచెం సేపు ఉపేక్షించు అని చెప్పి తను ఆ తండ్రిని లేపడం అసాధ్యం. తను కూడా మళ్ళీ సమాధి స్థితిలోకి వెళ్ళిపోయాడు అన్నట్టు. వెళ్ళిపోయి తను సూక్ష్మ శరీరం బయటకు వచ్చి తండ్రి శరీరంలోకి ప్రవేశించింది. అప్పుడు అతడు జాగృత అవస్థలోకి వస్తాడు. అంటే ఏం జరిగింది అని ఎదురుగా ఉన్న రాజును చూసి జరిగిందంతా మళ్ళా యోగ దృష్టితో తెలుసుకుంటాడు. తెలుసుకొని కుమారుని పిలిచి, నాయన, యజ్ఞాలకు విఘ్నం కలుగ చేయడం రాక్షస స్వభావం. కాబట్టి ముందు రాకుమారులను అశ్వాన్ని విడుదల చెయ్యి అని అంటాడు. ఆ మాటలు విన్న మునికుమారుడు మరుక్షణంలో అశ్వాన్ని రాకుమారులను తెచ్చి మహాసేనుడికి అప్పగించాడు. జరిగింది తెలుసుకున్నాక తండ్రి చెప్పగానే మళ్ళీ అశ్వాన్ని రాకుమారులను విడిచిపెడతాడు. మహాసేనుడు అశ్వాన్ని రాకుమారులను రాజ్యానికి పంపించి వేసి, మునిబాలక, ఈ అశ్వాన్ని రాకుమారులను ఈ పర్వతంలో ఎలా దాచావు అన్నాడు. అప్పుడు తంగనుడు మహాసేనునితో, రాజా, పూర్వకాలంలో నేను కూడా ఒక రాజును. చాలా కాలం రాజ్యం చేశాను. పరమేశ్వరి అనుగ్రహం వల్ల ఆ త్రిపురాదేవియే పరమేశ్వరి అని తెలుసుకున్నాను. లోక వ్యవహారాల మీద విరక్తి కలిగింది. కుమారులకు రాజ్యం అప్పగించి అరణ్యానికి వచ్చాను. నా భార్య కూడా నన్ను అనుసరించింది. నేను ఇక్కడికి వచ్చి ఒక అర్బుదం అయ్యింది. అర్బుదం అంటే 10 కోట్ల సంవత్సరాలు. నాకు సేవ చేయడం చేత నా భార్య కూడా ఉన్నత స్థితికి చేరుకుంది. విధి బలీయమైంది. ఆ స్థితిలో ఉన్న నా భార్యకు ఒకనాడు కామ వికారం కలిగింది. అప్పుడు నేను సమాధి స్థితిలో ఉన్నాను. ఆమె ఆగలేకపోయింది. నాతో సంభోగించినట్టుగా మనసులోనే భావించింది. గర్భవతి అయ్యి ఇదిగో ఈ కుమారుణ్ణి కని కన్ను మూసింది. ఈ బాలుణ్ణి నేనే పెంచి పెద్ద చేశాను. ఇతడు మంచి శక్తియుక్తులు గలవాడు, గొప్ప యోగి. ఈ కొండలలోనే ఒక పట్టణాన్ని తన యోగ శక్తితో నిర్మించాడు. అందులోనే నీ గుర్రాన్ని రాకుమారులను దాచాడు. ఆ మాటలు విన్న మహాసేనుడు అమితాశ్చర్యం పొంది, ఆ పట్టణాన్ని చూడాలని ఉంది, దయచేసి నాకు చూపించండి అన్నాడు. అంటే ఏంటి ఇక్కడ ఆ ఇంత అంటే ఈ పర్వతంలో ఎలా దాచావని అడుగుతాడు కదా. అప్పుడు ఈ ముని చెప్తున్నాడు అన్నట్టు, అంటే నేను కూడా ఒక రాజునే పూర్వకాలము.
చాలా కాలం రాజ్యపాలన చేసి ఇంకా విరక్తి చెంది తపస్సులోకి వచ్చాను. ఇంకా తన భార్య కూడా ఇతన్ని అనుసరించింది, మునిని. ఈ లోక వ్యవహారాల మీద కూడా విరక్తి కలిగింది. కుమారులకు రాజ్యం అప్పచెప్పి తను వచ్చాడు. ఇతనితో పాటు భార్య కూడా వచ్చింది. కానీ 10 కోట్ల సంవత్సరాలు కూడా ఆమె సేవ చేసిందట. సేవ చేసి ఉన్నత స్థితికి చేరుకుందట. కానీ మధ్యలో ఏం చేసిందంటే, ఇప్పుడు వీళ్ళు ఆ గృహస్థ జీవితం కూడా మానేశారు కదా. అంటే భార్యకి ఏంటంటే ఒక రోజు కోరిక కలిగి ఆ తన భర్తనే ఊహించుకుంది. తన భర్తనే ఊహించుకొని అతనితో ఉన్నట్టుగా సంభోగించినట్టుగా అనుకుంటది అన్నట్టు. తన భావన చేసింది అన్నట్టు. ఆ భావన వల్ల గర్భవతి అయ్యి ఒక కుమారుడు పుట్టాడు. ఆ కుమారుడే ఇప్పుడు ముని కుమారుడుగా ఉన్నాడు కదా అతను. ఇతడు చాలా యోగశక్తి గలవాడు. ఇక్కడ ఈ పర్వతంలో ఒక నగరాన్ని నిర్మించాడు అని చెప్తున్నాడు అన్నట్టు. అది విని మళ్ళీ మహాసేనుడు నాకు ఆ పట్టణాన్ని చూపించండి అని అడుగుతాడు. తండ్రి ఆనతి పైన తంగనపుత్రుడు మహాసేనుడితో గండశైల ప్రాంతం చేరి తాను ఆ పర్వతంలోకి ప్రవేశించాడు. రాజు వెళ్ళలేకపోయాడు. అప్పుడు తంగనపుత్రుడు రాజుతో, రాజా, నువ్వు యోగివి కాదు, అందుకే ఇందులో ప్రవేశింపలేకపోయావు. అంటే మరి తండ్రి చెప్పగానే సరే అని చెప్పి ఆ మహాసేనుని తీసుకొని ఆ పర్వతం లోపలికి తీసుకుపోతాడు. కానీ ఈ రాకుమారుడు మహాసేనుడు లోపలికి వెళ్ళలేకపోతాడు అన్నట్టు. అంటే దానికి కారణం ఏంటి అంటే అతను యోగి కాదు. ఇప్పుడు తంగనపుత్రుడు ఏమో ముని కుమారుడు, అతను కూడా యోగశక్తి గలవాడు. తన యోగశక్తితోనే నిర్మించాడు కదా. అయితే ఇతడు యోగి కాదు కాబట్టి నువ్వు ఇందులోకి రాలేకపోతున్నావు. ఇది ఘన పదార్థము, యోగసిద్ధి లేని వారు దీనిలో ప్రవేశించలేరు. తండ్రి ఆనతి మీద నిన్ను నేను తీసుకువెడతాను. నీ శరీరాన్ని ఈ మర్రి చెట్టు త్వరలో ఉంచి నాతో రా అని అన్నాడు. అంటే మరి నేను మా తండ్రి ఆజ్ఞించాడు కదా నీకు ఈ నగరాన్ని చూపించాలని, నేను తీసుకెళ్తాను. కానీ దానికి ఏం చేయాలంటే నువ్వు ఈ శరీరాన్ని ఈ మర్రి చెట్టు త్వరలో దాచి నువ్వు నాతో పాటు రావాలి అని చెప్పి భౌతిక శరీరాన్ని అక్కడ ఆ మర్రి చెట్టు త్వరలో పెట్టి అతని సూక్ష్మ శరీరాన్ని తీసుకొని వెళ్ళిపోతాడు. అప్పుడు రాజు ఏమంటాడంటే, ముని బాలక, నాకు యోగం తెలియదు, శరీరాన్ని వదలడం ఎలా, బలవంతంగా వదిలితే చచ్చిపోతాను అన్నాడు. అంటే అప్పుడు మరి నిజమే కదా, ఇప్పుడు మామూలు మానవులకు తెలియదు కదా. అలాగే మహాసేనుడు కూడా ఆ శరీరాన్ని వదలడం కూడా నాకు తెలియదు, మరి నేను బలవంతంగా వదిలితే నేను చచ్చిపోతానంటే అప్పుడు మళ్ళీ మునిబాలకుడు ఏం చేస్తాడంటే రాజు శరీరంలో ప్రవేశించి అతని శరీరాన్ని ఆకర్షించి స్థూల శరీరాన్ని చెట్టు త్వరలో ఉంచాడు అన్నట్టు. అంటే ఇప్పుడు తండ్రికి ఎలా అయితే తన లోపలికి వెళ్ళి తండ్రిని నిద్ర లేపుతాడో, ఇప్పుడు ఇతని శరీరంలోకి వెళ్ళి మళ్ళీ ఆ శరీరాన్ని విడిచేటట్టుగా ఆకర్షిస్తాడు అన్నట్టు. అతని శరీరాన్ని ఆకర్షించి బయట పెట్టి మర్రి చెట్టు త్వరలో దాచి సూక్ష్మ శరీరాన్ని తీసుకొని లోపలికి వెళ్తుంటాడు. ఇంకా రాజు కళ్ళు తెరిచి చూసేటప్పటికీ ఆకాశంలో మునిబాలకుడు తనను పట్టుకొని ఉన్నాడు. అంతా శూన్యం, భూమికి చాలా ఎత్తున ఉన్నాడు. అప్పుడు రాజు భయంతో, మునిబాలక, నన్ను వదలకు, ఆధారం లేక కింద పడి చచ్చిపోతాను, రక్షించు అని వేడుకున్నాడు. అంటే ఈయనకి తెలియదు కదా, ఇప్పుడు సూక్ష్మ శరీర యానం కూడా తెలియదు. ఇప్పుడు అతను మునిబాలకుడు చెయ్యి పట్టుకొని పైకి లేవగానే కిందంతా చాలా ఎత్తులో ఉన్నాడు, ఆకాశం దగ్గరలో. ఇదంతా భయంగా అనిపిస్తుంది అన్నట్టు. ఎక్కడ పడిపోతానో అని చెప్పి నా చెయ్యి వదలకు, నన్ను రక్షించు అని అంటున్నాడు. అది విన్న మునిబాలకుడు, రాజా, భయపడకు, ధైర్యం తెచ్చుకొని పర్వతంలో ఉన్న లోకాన్ని అన్ని వైపులా పూర్తిగా చూడు అన్నాడు. అంటే నువ్వు ఏమాత్రం భయపడకూడదు, ఇప్పుడు నువ్వు ధైర్యం తెచ్చుకొని ఇక్కడంతా పరీక్షించి చూడు, ఈ పర్వతం లోపల ఏముందనేది చూడు అని చెప్పి చెప్తున్నాడు. ఎలాగో ధైర్యం తెచ్చుకొని చుట్టూ చూశాడు రాజు. నక్షత్రాలతో నిండిన ఆకాశం, తెల్లని చంద్రమండలం, అక్కడి చల్లదనంతో అతని శరీరం చల్లబడిపోయింది. తర్వాత సూర్యలోకంలో ప్రవేశించారు. అక్కడికి చేరేసరికి రాజుకు బాగా తాపం కలిగింది. అంటే ఫస్ట్ వెళ్ళింది వీళ్ళు చంద్రమండలం. అక్కడ తెల్లని కాంతి, చంద్రుడు ఉన్నాడు. మరి అక్కడ వాతావరణం కూడా చల్లగా ఉంది, నక్షత్రాలతో నిండిన ఆకాశము, అక్కడ చల్లగా ఉంది వాతావరణం. తర్వాతనేమో సూర్యలోకంలోకి ప్రవేశించారు. అక్కడ వేడికి ఇతనికి వేడి కలిగింది. మళ్ళీ మునిబాలకుడు యోగశక్తితో రాజు శరీరంలోని ఉష్ణోగ్రతలను మారుస్తున్నాడు. అక్కడ అంతా స్వర్గంలా ఉంది. అంటే మరి ఆ వేడి తట్టుకోవడం కూడా కష్టమే కదా మరి రాజుకు.
అదే విధంగా చంద్రమండలంలో ఉన్నప్పుడు చలి ఎక్కువగా ఉంది, ఇక్కడికి వచ్చేసరికి వేడి ఎక్కువ ఉంది. మళ్ళీ ఇప్పుడు ముని బాలకుడు ఏం చేస్తున్నాడంటే తన యోగ శక్తితో దాన్ని అతను తట్టుకునేలాగా దాన్ని అక్కడ ఉష్ణోగ్రతల్ని కూడా మారుస్తున్నాడు. తరువాత హిమాలయాలకు వెళ్లారు, అక్కడి అందాలను చూశారు. ఇతర లోకాలను చూడడానికి మునిపుత్రుడు రాజుకు దివ్య దృష్టిని ప్రసాదించాడు. అప్పుడు మహాసేనుడు ఆ లోక పర్వతం చూశాడు. అక్కడ అంతా చీకటి, అక్కడి నేల అంతా బంగారుమయం. సప్త ద్వీపాలు, సప్త సముద్రాలు, నదులు, పర్వతాలు, చతుర్దశ భువనాలు అక్కడ ఉన్నాయి. ఇంద్రాది దేవతలు, యక్ష కిన్నెర కింపురుష సిద్ధ సాధ్య గణాలన్నీ ఉన్నాయి. అక్కడ ఆ లోకాలను రక్షించడానికి మునిపుత్రుడే బ్రహ్మగా, విష్ణువుగా, రుద్రుడుగా దర్శనమిస్తున్నాడు. అంటే ఏంటి, అక్కడి నుంచి హిమాలయాలకు తీసుకెళ్లారు. అక్కడ ఇంకా చాలా అందంగా ఉందట. అదే విధంగా ఇంకా ఇతర లోకాలను కూడా, అక్కడ ఉన్న లోకాలన్నీ చూడడానికి కూడా రాజుకి దివ్య దృష్టిని ఇచ్చాడంట. ఇంకా అక్కడ పర్వతం లోపల అంతా చీకటిగా ఉందట, కానీ నేలంతా ఇప్పుడు మళ్ళీ ఆ ముందు చూపించిన దానికి మళ్ళీ వేరే ప్రపంచానికి తీసుకెళ్ళాడు. సూర్యమండలం అయిపోయింది, చంద్రమండలం అయిపోయింది, మళ్ళీ ఇక్కడ హిమాలయాలకు వెళ్ళి ఇప్పుడు మన భూమి మీద ఎట్లయితే హిమాలయాలు ఉంటాయో మళ్ళీ అక్కడ కూడా హిమాలయాలను సృష్టించాడు అన్నట్టు. అక్కడంతా బంగారుమయంగా ఉంది. సప్త ద్వీపాలు, సప్త సముద్రాలు, నదులు, పర్వతాలు అన్ని అన్ని కనిపిస్తున్నాడు. చతుర్దశ భువనాలు అన్ని కనిపిస్తున్నాయి. అక్కడనే ఇప్పుడు మన స్వర్గం అని చెప్పుకుంటాం కదా. మరి ఇంద్రుడు, మిగిలిన దేవతలు, ఆ యక్షులు, కిన్నెరకం పురుషులు వీళ్ళందరూ ఎలా ఉంటారో ఇక్కడ కూడా అలానే ఉన్నారట అందరూ. అంటే మనం మాటల ద్వారా ఇప్పుడు వేదాలు, పురాణాల ద్వారా విని మనం తెలుసుకున్నాము. ఇప్పుడు ఇక్కడ ప్రత్యక్షంగా ఇతను మునిబాలకుడు సృష్టించాడు కదా ఈ లోకాన్ని, అక్కడ ప్రత్యక్షంగా చూస్తున్నాడు అన్నట్టు మహాసేనుడు. మళ్ళీ ఇక్కడ ఈ లోకాన్ని రక్షించడానికి ఇప్పుడు మనకైతే బ్రహ్మ సృష్టి చేస్తే విష్ణువు పాలిస్తాడు, శివుడు లయం చేస్తాడని చెప్పుకుంటాం కదా. అదే విధంగా ఇప్పుడు దీన్ని సృష్టించింది ముని బాలకుడు కదా. ఇక్కడ ముని బాలకుడే బ్రహ్మగా ఉన్నాడట, విష్ణువుగా ఉన్నాడట, రుద్రుడుగా, 3 రకాల అవతారాలు ఇతనే కనిపిస్తున్నాడట ముని బాలకుడే. మళ్ళీ ఇంకో రూపంలో అతడే మళ్ళీ ఇంకో రూపంలో భూలోకాన్ని పాలిస్తున్నాడట. మళ్ళీ అక్కడ ఇప్పుడు వీళ్ళు వెళ్ళింది ఇక్కడ స్వర్గానికి కదా, మళ్ళీ భూలోకంలో కూడా ఇతడే కనిపిస్తున్నాడట. ఇదంతా చూసి ఆశ్చర్యపోయాడట మహాసేనుడు. అప్పుడు మునిబాలకుడు, రాజా, ఈ లోకాలను చూడడానికి మనకు 12 అద్భుతాలు అంటే 120 కోట్ల సంవత్సరాలు పట్టింది. కానీ ఇక్కడి కాలమానం ప్రకారం ఇది ఒక రోజు. ఇక ఇప్పుడు నా తండ్రి గారున్న బ్రహ్మలోకానికి పోదామంటూ గండశైలంలోకి తీసుకువెళ్ళినట్టుగానే రాజును పర్వతం నుంచి బయటకు తీసుకువచ్చాడు మునికుమారుడు. అంటే ఇప్పుడు ఏం చెప్తున్నాడు, ఆశ్చర్యపోతుండు మహాసేనుడు. ఆశ్చర్యపోతే మునిబాలకుడు ఏం చెప్తున్నాడు అంటే, ఈ లోకాలు ఇవన్నీ చూడడానికి మనకు 12 అద్భుతాలు అంటే 120 కోట్ల సంవత్సరాలు అంట. భూమి మీద 120 కోట్ల సంవత్సరాలు, అక్కడ ఒక్క రోజు అంత టైం పట్టిందని చెప్తున్నాడట. చెప్పి ఇక్కడి కాలమానం ప్రకారం ఒక రోజు ఇది. ఇంక ఇప్పుడు నా తండ్రి గారున్న బ్రహ్మలోకానికి తీసుకెళ్తానని చెప్పి మళ్ళీ బయటకు తీసుకొచ్చాడట ఈ గండశైల పర్వతంలోంచి. ఫస్ట్ తీసుకుపోయేటప్పుడు ఎట్లా తీసుకుపోయాడో మళ్ళీ బయటకు కూడా తీసుకొస్తాడు అన్నట్టు అంటూ 12వ అధ్యాయాన్ని పూర్తి చేశాడు రత్నాకరుడు. గురువు గారు, గండశైల నుంచి బయటకు వచ్చిన తర్వాత ఏం జరిగిందో వివరించండి అన్నాడు నారాయణ భట్టు. చెప్పడం ప్రారంభించాడు రత్నాకరుడు. మహాసేనుడు మునికుమారుడితో కలిసి ఆ పర్వతం నుంచి బయటకు వచ్చాడు. అప్పుడు మహాసేనుని లింగ శరీరాన్ని అతని స్థూల శరీరంలోకి చేర్చాడు మునికుమారుడు. రాజు నిద్ర నుంచి లేచినట్టుగా లేచాడు. పోయేటప్పుడు ఎలా అయితే మరి స్థూల శరీరాన్ని వదిలించి మరి సూక్ష్మ శరీరాన్ని పట్టుకపోయాడు, అదే విధంగా ఇప్పుడు మళ్ళీ అతని సూక్ష్మ శరీరాన్ని మళ్ళీ అతని స్థూల శరీరంలోకి చేర్చాడు. అప్పుడు మళ్ళీ అప్పుడే నిద్ర నుంచి లేచినట్టుగా లేచాడట ఈ మహాసేనుడు. మళ్ళీ ప్రపంచాన్ని చూస్తుంటే అతనికి ఇదంతా కొత్తగా కనిపిస్తుంది. అంటే మరి మునిబాలకుడితో మళ్ళీ ఏమంటున్నాడంటే, ఇది ఏ లోకము, దీన్ని ఇదివరకు ఎప్పుడూ చూడలేదు, మరి అంతా కొత్తగా ఉన్నది, అత్యద్భుతంగా ఉన్నది అని అడుగుతున్నాడు. అప్పుడు మునికుమారుడు ఏమంటున్నాడంటే, రాజా, ఇది మనం గతంలో ఉన్న లోకమేనని, మనం ఇక్కడి నుంచి వెళ్ళి 120 కోట్ల సంవత్సరాలు అయింది, అందుకే ఇక్కడ అంతా కొత్తగా కనిపిస్తుంది. ఇక్కడ అంటే అప్పుడున్న ఆచార వ్యవహారాలు గాని, అప్పుడున్న ప్రజల
మనస్థితులు, భావాలు అన్ని కూడా మార్పు చెందాయి. ఇప్పుడు కాలంతో పాటు లోకం కూడా మారిపోయింది. నా తండ్రి సమాధి స్థితిలో ఉన్న దేశం ఇదే అని చెప్పి చెప్తున్నాడు అన్నట్టు. నే సృష్టి అంటే మరి 120 కోట్ల సంవత్సరాలు అంటే చాలా కదా. మరి అప్పటి వరకు మార్పు ఎంతో చెందుతుంది కదా. మళ్ళీ ఆ పాత అందరూ చనిపోయి ఇంకా కొత్త వాళ్ళు రావడము, కొత్త నాగరికతలు సృష్టించడం అనేది జరుగుతుంది కదా. నేను సృష్టించిన లోకాన్ని పర్వతంలోనే చూశావు రాజా. ఇంతవరకు నీ అన్నగారి దేశంలో కొన్ని వేల మంది పుట్టారు. గతంలో సుందరం అనే పేరు గల పట్టణం ఇప్పుడు కారడవిగా మారిపోయింది. అంటే ఇప్పుడు నేను సృష్టించిన లోకాన్ని చూసినావు కదా, మరి ఇక్కడ మళ్ళీ తిరిగి వచ్చేసరికి చాలా మార్పు జరిగింది. మీ రాజ్యం పేరు సుందరం, ఆ సుందరం అనే నగరం కూడా కారడవిగా మారిపోయింది. అందులో క్రూరముగాలు నివసిస్తున్నాయి. నీ అన్నగారి వంశంలో వాడు వీరబాహు అనే పేరుగల రాజు ఇప్పుడు క్షిప్రా నదీ తీరంలో విశాల అనే పట్టణాన్ని రాజధానిగా చేసుకొని మాలావతి నగరాన్ని పాలిస్తున్నాడు. మీ వంశంలోని వాడే అయిన సుశర్మ అనే రాజు తామ్రపర్ణి నదీ తీరంలోని వర్ధనము అనే నగరాన్ని పాలించాడు. ఈ కొంచెం కాలంలోనే మనం చూసిన ఈ లోకమంతా మారిపోయింది. ఇంకా కొంతకాలానికి ఇప్పుడున్న పర్వతాలు, నదులు, భూములు అన్ని ఇంకో రూపంలో కనబడతాయి. అంటే ఇంకా వాళ్ళ అన్నగారు కూడా చనిపోయాడు. అతని తర్వాత ఎన్నో వేల మంది పుట్టారు ఆ వంశంలో. ప్రస్తుతము అక్కడ వీరబాహు అనే పేరు గల రాజు పరిపాలిస్తున్నాడు. అది కూడా క్షిప్ర నది తీరంలో విశాల అనే పట్టణాన్ని రాజధానిగా చేసుకొని మాలతి నగరాన్ని పరిపాలిస్తున్నాడు అని చెప్పాడు అన్నమాట. అంటే ఇంకా కొన్ని రోజులు పోతే మళ్ళీ ఇప్పుడున్న పర్వతాలు, నదులు ఇవన్నీ కూడా మారిపోతాయి, ఇంకో రూపంలో కనిపిస్తాయి. కొండలు లోయలు అవుతాయి, లోయలు కొండలు అవుతాయి, ఎడారులన్నీ జలమయం అవుతాయి, పర్వతాలన్నీ ఇసుక దిబ్బలు అవుతాయి. అంటే ఇవన్నీ మార్పులు జరుగుతాయని చెప్తున్నాడు. రాళ్లతో నిండిన భూమి మెత్తగా మారిపోతుంది. మెత్తని భూములు రాళ్లమయం అవుతాయి, చవిటి నేలలు సస్యశ్యామలం అవుతాయి, ఉప్పు నీరు తీయగా మారుతుంది, తీయని నీరు ఉప్పుగా మారుతుంది, జనావాసాలు అరణ్యాలు అవుతాయి, అరణ్యాలు పంట పొలాలు అవుతాయి. అందుచేతనే గతంలో మనం చూసిన లోకం ఈ లోకంగా మారిపోయింది. అంటే ఇప్పుడు ఇప్పుడు చూసింది అప్పుడు మహాసేనుడు రాజ్యం విడిచిపెట్టి వచ్చినప్పట్లాగా లేదు కదా. అలాగే ఇప్పుడున్న స్థితి కూడా, మళ్ళీ ఇప్పుడున్న ప్రపంచం కూడా ఇంకా కొన్ని రోజులు పోతే ఇది కూడా మార్పు చెందుతుంది అని చెప్తున్నాడు. ఆ మాటలు విన్న మహాసేనుడు చాలా దుఃఖించాడు. తన వారంతా పోయినందుకు విలపించాడు, స్పృహ కోల్పోయాడు. తన అన్న, వదిన, భార్య, తన కుమారులు ఇలా ఒక్కొక్కరిని పేరు పేరున తలుచుకొని బాధపడుతున్నాడు. రాజును ఆ స్థితిలో చూసిన మునికుమారుడికి రాజుకు జ్ఞానోపదేశం చేయాలనుకొని, రాజా, నువ్వు చాలా బుద్ధిమంతుడివి కదా, ఎందుకు విలపిస్తున్నావు? మంచి చెడు ఆలోచించకుండా పనిచేసేవాడు మూర్ఖుడు. బుద్ధిమంతులు అలా ఎప్పటికీ చేయరు. ఇప్పుడు నీ దుఃఖానికి కారణం ఏమిటి అన్నాడు. అంటే మరి వీళ్ళందరూ లేరు కదా. ఇప్పుడు తను వెళ్ళినప్పుడు తన కుటుంబము, అన్న, రాజ్యము, తన కుమారులు, భార్య వీళ్ళందరూ కూడా ఎవ్వరు లేరు కదా అని ఏడుస్తున్నాడు అన్నట్టు. అంటే మరి నువ్వు చాలా బుద్ధిమంతుడు, మరి నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు? మరి అతనికి చూడాలని నాకు చూపించండి అని అడిగాడు. అంటే మంచి చెడు అనేది ఆలోచించలేదు అక్కడ. మరి ఇప్పుడెందుకు బాధపడుతున్నావు నువ్వు అని చెప్పి అడుగుతున్నాడు. మునికుమారా, నేను ఎందుకు దుఃఖిస్తున్నానో నీకు తెలియదా? నా అన్నగారు, వదిన గారు, భార్య, పిల్లలు, స్వజనమంతా పోయారు. బంధుజనంలో ఏ ఒక్కరు మరణించినా అమితమైన దుఃఖం వస్తుంది కదా. మరి ఇంతమంది చనిపోయినప్పుడు నాకు దుఃఖం రాదా? అంటే మళ్ళీ ఆ మాటలు విని మునిపుత్రుడు ఏమంటున్నాడంటే, రాజా, మరణించిన వారి గురించి ఏడవకు. అది నీ వంశాచారమా? ఏడవడం అనేది నీ వంశాచారమా? అలా దుఃఖించకపోతే దోషం ఏదైనా వస్తుందా? అంటే చనిపోయిన వాళ్ళ కోసం ఏడవకపోతే ఇంకా దోషం ఏమైనా అంటుతుందా అని అడుగుతున్నాడు. ఒకవేళ ఏడిస్తే పోయింది ఏమైనా తిరిగి వస్తుందా? నువ్వు ఇప్పుడు ఏడుస్తున్నావు, మరి వాళ్ళందరూ తిరిగి వస్తారా? వాళ్ళంతా చనిపోయిన వాళ్ళంతా తిరిగి వస్తారా? జాగ్రత్తగా ఆలోచించు. దుఃఖిస్తే వచ్చే ఫలం ఏమిటి? పోయిన వాళ్ళంతా తిరిగి వస్తారా? బంధువులు మరణిస్తే ఏడవాలి అంటావా? బంధువర్గంలో లెక్కలేనంత మంది ఇదివరకే పోయారు. వాళ్ళందరి గురించి ఏడవాలంటే ఒక జీవిత కాలం చాలదు. అసలు బంధువులంటే ఎవరు? నా సోదరులు, నేనే ఒక గర్భాన జన్మించాం కాబట్టి మాకు రక్త సంబంధం ఉంది. అదే మా బంధుత్వం అంటావా? అంటే అతనికి
తెలియజేయాలని చెప్పి మునుకుమారుడు చెప్తున్నాడు అన్నట్టు. అంటే బంధువులు మరణిస్తే మరి కంపల్సరీగా ఏడవాలి అంటే మరి చాలా మంది లెక్కలేనంత మంది చనిపోయారు. మరి వాళ్ళందరి గురించి నువ్వు ఏడవాలి అంటే నీకు ఈ జీవిత కాలమే సరిపోదు. మరి ఎందుకు ఇంకా అంటే నీ సోదరుడు నువ్వు ఒకే తల్లి గర్భాన జన్మించారు కాబట్టి మీరిద్దరిది రక్త సంబంధం కాబట్టి నువ్వు వాళ్ళ గురించి ఏడుస్తున్నావా అని అడుగుతున్నాడు. నీ తల్లిదండ్రుల మూత్రపురుషాలో అనేక క్రిములు పుట్టినాయి కదా, మరి అవి కూడా నీకు బంధువులేనా? అంటే మరి చూడండి, మన జన్మ ఎలా జరుగుతుంది? భార్యాభర్తలు సంభోగించడం ద్వారా జరుగుతుంది. మరి అట్లాంటప్పుడు ఆ మూత్ర పురుషాల్లో మరి అనేక క్రిములు పుట్టినాయి కదా, మరి అవి కూడా నీకు సోదర సోదరీమణులే, మరి అవి కూడా నీకు బంధువులే, మరి నువ్వు వాటి గురించి ఎందుకు ఏడవడం లేవు? రాజా, అసలు నువ్వంటే ఎవరు? మరణించింది ఎవరు? నువ్వంటే ఈ శరీరమేనా, అంతకన్నా వేరైనదా? దేహము అంటే అవయవాల కలయిక, అది నశించిందని ఏడుస్తున్నావా, లేక అందులో ఒక భాగం నశించిందని ఏడుస్తున్నావా? అంటే ఇంకా ఏమంటుందంటే ఇప్పుడు నువ్వు అంటే నువ్వు ఈ శరీరం అని అనుకుంటున్నావు. ఈ శరీరానికి సంబంధించే మరి ఆ కుటుంబ సభ్యులు, తన శరీరంతో పాటు వచ్చిన వాళ్ళే, అంటే వాటి గురించి నువ్వు ఎక్కువగా ఆలోచిస్తున్నావు కదా. మరి నీ శరీరం నువ్వంటే శరీరమైనా ఇంకా వేరే ఏమైనా ఉన్నదా? మరి దేహం అంటే ఏంటి? అన్ని అవయవాల కలయికనే. మరి అది నశించిందని ఏడుస్తున్నావా? అందులో ఒక భాగం నశించిందని ఏడుస్తున్నావా? శరీరంలో భాగం అయితే మలమూత్రాలు, నఖము, కేశము, శ్లేష్మము ఇవన్నీ ప్రతిరోజు పోతూనే ఉన్నాయి. అంటే నువ్వు శరీరమే అనుకున్నావు అనుకో, మరి ఈ శరీరంలోని అవయవాలు దానిలో ఏదైనా ఒక భాగం నశించిందని ఏడుస్తున్నావా? అలా అయితే మరి ఇప్పుడు మన వెంట్రుకలు ఊడిపోతూ ఉంటాయి. మరి నఖము అంటే గోర్లు, గోర్లు కూడా తీసేస్తాం కదా ఫ్రెండ్స్. అంటే కొన్ని రోజులకు ఆ గోర్లు కూడా తీసేస్తున్నాము, ఎంట్రుకలు ఊడిపోతున్నాయి. అదే విధంగా మరి శ్లేష్మము, ఇప్పుడు చాలా సార్లు మనకు జలుబైనా లేదంటే తెమ్డ రావడం అదంతా వెళ్ళిపోతూనే ఉంటుంది కదా. మరి అలాంటప్పుడు ఇవన్నీ పోయినప్పుడు ఇంకా వేరే ఇంకేదో నశించిందని ఎందుకు ఏడుస్తున్నావు? ఇది కూడా నీ శరీరంలోని భాగమే కదా అని చెప్తున్నాడు అన్నట్టు. మరి వీటి కోసం నువ్వు ఏడవడం లేదే? శరీరము పంచభూతాత్మకము. నీ బంధువులు చనిపోయినప్పటికీ వారి శరీరంలో భాగాలైన పృథ్వీ, నీరు, నిప్పు, గాలి ఇక్కడే ఉన్నాయి. అంటే మరి శరీరం దేంతో తయారవుతుంది? పంచభూతాలతోనే నిర్మితం అవుతుంది. మరి ఇప్పుడు బంధువులందరూ చనిపోయారని ఏడుస్తున్నావు కదా, మరి ఆ పంచభూతాలన్నీ ఇక్కడే ఉన్నాయి. వాళ్ళ శరీరం కూడా పంచభూతాలతోనే తయారైంది, పంచభూతాల్లోనే కలిసిపోతుంది. చనిపోయిన తర్వాత ఏం చేస్తారు ఫ్రెండ్స్? శరీరాన్ని అయితే భూమిలో కప్పెడతారు, లేదంటే అగ్నితో దహనం చేస్తారు. అంటే మరి పంచభూతాల్లోనే కలిసిపోయింది కదా, ఇంకా ఎందుకు ఏడుపు అని అడుగుతున్నాడు. అది ఆకాశం మాత్రమే నిత్యం. ఇప్పుడు పంచభూతాల్లో కూడా నీరు, నిప్పు, గాలి ఇక్కడే ఉన్నాయి. అందులోని 4 భూతాలు అనిత్యాలే. ఆకాశం మాత్రమే నిత్యము, అది ఎప్పటికీ నశించదు. కాబట్టి శరీరం పూర్తిగా నశించదు. మరణం అంటే పాంచభౌతికమైన శరీరము పంచభూతాలలో కలిసిపోవడము. అంటే చూడండి ఫ్రెండ్స్, మరి నీరు, నిప్పు, గాలి, నిప్పు మండుతుంది మళ్ళీ ఆరిపోతుంది. అదే విధంగా నీరు కూడా కొన్నిసార్లు ఎండిపోతాయి, కొన్నిసార్లు మళ్ళీ వరదలు ఎక్కువగా వస్తాయి. అంటే ఇవన్నిట్లో మార్పు ఉంది, కానీ ఆకాశంలో ఎలాంటి మార్పు లేదు. ఆకాశం నిత్యము ప్రకాశిస్తుంది, అది నిత్యమైంది. ఈ 4 భూతాలు కూడా అనిత్యాలే అని చెప్తున్నాడంట. ఆ రకంగానే ఈ శరీరం ఏదైతే పంచభౌతికమైన శరీరం పంచభూతాలతో నిండి ఉంది కదా, ఇది పంచభూతాల్లోనే కలిసిపోతుంది. రాజా, జాగ్రత్తగా ఆలోచించు. నువ్వు దేహం కాదు. దేహివి అంటే శరీరం కలవాడివి. ఇది నా దేహము అనుకుంటున్నావు. ఇది నా వస్త్రము అన్నప్పుడు ఆ వస్త్రం నువ్వు కాదు. నువ్వు జాగ్రత్తగా ఆలోచించు. మరి దేహం అంటే ఏమనుకుంటున్నావు? ఈ శరీరం. ఈ శరీరం ఎలాంటిది? మనము మన శరీరం పైన వస్త్రం తొడుక్కుంటే ఎలానో ఈ శరీరం కూడా అలాంటిదే. ఈ వస్త్రము నువ్వు కాదు, మరి ఈ శరీరం కూడా నువ్వు కాదు. ఈ శరీరం కన్నా భిన్నమైన వాడివి అంటావా? మరి ఆ భిన్నమైన దానితో నీకు సంబంధం ఏమిటి? నీ సోదరుల వస్త్రాలతో నీకు సంబంధం లేనట్టే. వారి శరీరాలతో కూడా నీకు సంబంధం ఏమీ లేదు. అలాంటప్పుడు వారి కోసం నువ్వు ఎందుకు దుఃఖించాలి అని అడుగుతున్నాడు. అంటే చూడండి, మరి ఇప్పుడు మన ఈ బట్టలు ఎలా తొడుక్కుంటామో ఈ శరీరం కూడా అలానే ఆత్మ ఒక తొడుగులాగా తీసుకొని వచ్చింది. కానీ శరీరమే కాదు కదా, శరీరం లోపల ఆత్మ ఎప్పటికీ శాశ్వతంగా నిలిచి ఉంటుంది.
శరీరం పోయినా కూడా ఇంకో శరీరం దొరుకుకొని మళ్ళీ వస్తుంది. మరి అలాంటప్పుడు అశాశ్వతమైన ఈ శరీరం గురించి ఎందుకు ఏడుస్తున్నావు? ఈ శరీరం కాదు, ఈ శరీరం కన్నా మించింది ఆత్మని నువ్వు అని చెప్పి చెప్తున్నాడు అన్నట్టు. ఆ ఆత్మ మరి నీ అన్న లేడని, నీ కుమారు లేరని ఏడుస్తారు. వాళ్ళు కూడా ఆ శరీరాన్ని విడిచిపెట్టి మళ్ళీ ఇంకో శరీరం తీసుకొని వస్తారు. అలాంటప్పుడు ఎందుకు? ఆత్మ సత్యం కదా. ఇంకా మరి చనిపోయారని ఎందుకు ఏడుస్తున్నావు? వాళ్ళ ఆత్మ కూడా నిత్యంగా వెలుగుతూనే ఉంటుంది కదా అని చెప్తున్నాడు అన్నట్టు. ఇంకా మళ్ళా ఇక్కడ జగత్తు భావన మాత్రమే. గురువు గారు దేహము గురించి మునుకుమారుడు వివరించాక ఆ రాజు ఏం చేశాడు? స్వస్థత చెందాడా? లేక ఇంకా ఏమైనా అనుమానాలు ఉన్నాయా అని వివరించండి అని అడుగుతున్నాడు. మునికుమారుని మాటలు విన్న మహాసేనుడు ఒక్క క్షణం ఆలోచించాడు. అతడి ప్రశ్నలకు సమాధానం దొరకలేదు. అప్పుడు భగవత్ స్వరూపుడువైన ఓ మునిబాలక, ఎంత విచారించినా నేనెవరో నాకు ఏమాత్రం తెలియడం లేదు. ఆకలి దప్పికలు ఎందుకు కలుగుతున్నాయో తెలియదు. కానీ మానవుడు తినడము తాగడము చేస్తూనే ఉన్నాడు. అదే స్వభావం చేత బంధువులంతా నాశనమైన ఈ కాలంలో నేను విలపిస్తున్నాను. అంతేకాని నా దుఃఖానికి కారణం ఏమిటో మాత్రం నాకు తెలియదు. అంటే ఇవన్నీ మాటలు విన్నాక కూడా మళ్ళీ ఏమంటుందంటే, ఇంకా నువ్వు భగవంతుని స్వరూపుడవి ఓ ముని బాలక, అంటే ఇంకా నాకు కొన్ని ప్రశ్నలకు సమాధానం దొరకట్లేదు. అంటే నేను ఎంతగా విచారించిన నేను ఎవరో కూడా నాకు అర్థం కావట్లేదు. మరి మనుషులందరికీ ఆకలి దప్పికలు అనేటివి ఎందుకు కలుగుతున్నాయి? మరి తినడము తాగడం చేస్తూనే ఉన్నారు కదా. మరి ఆ స్వభావం చేతనే నేను నా బంధువులందరూ నాశనం అయిపోయారని నేను బాధపడుతున్నాను. ఇంకా నాకిప్పుడు ఏం చేయాలో కూడా నాకు అర్థం కావట్లేదు. నా దుఃఖాన్ని ఎలా తొలగించుకోవాలో కూడా నాకు తెలియట్లేదు అని బాధపడుతున్నాడు అన్నట్టు. నేను దీనాతి దీనుడనే నిన్ను శరణు వేడుతున్నాను. నేనెవరో నాకు తెలియజెయ్యు. బంధువులు పోతే అందరూ ఏడుస్తారు. అదే ఇతరులు పోతే ఏడవరు. తమ స్వరూపం ఏమిటో ఎవరికీ తెలియదు. మీరే నా గురువు. నాకు ఆ విషయాలు తెలియజేయండి అంటూ ప్రాధేయపడ్డాడు. అంటే ఇంకేం చేస్తున్నాడు మహాసేనుడు? దిక్కు తోచట్లేదు, అర్థం కావట్లేదు, గందరగోళ పరిస్థితిలో ఉన్నాడు. అప్పుడు ఇంకా శరణ శరణాగతి పొందుడు. నువ్వే శరణు, నాకు నువ్వే దిక్కు, నేనంటే ఏంటి అనేది నాకు తెలియజేయి, ఇంకా నాకు చూపించు ప్రత్యక్షంగా అని చెప్పి అడుగుతున్నాడు అన్నట్టు. ఆ మాటలు విన్న మునిబాలకుడు, రాజా విను, జగత్తులోని జనులంతా త్రిపురాదేవి యొక్క మాయ వల్ల మోహితులవుతున్నారు. స్వాత్మను తెలుసుకోలేకపోవడం వల్ల ఎల్లవేళలా వ్యర్థంగా దుఃఖిస్తూ ఉన్నారు. అజ్ఞానమే శోకానికి కారణం. ఆ పరమేశ్వరుని మాయ వల్లనే అజ్ఞానం కలుగుతుంది. ఉపనిషత్తులలో కూడా అదే చెప్పబడింది. మాయ అనేది మానవులను ఆవరించి ఉన్నది. ఈ అజ్ఞానం కూడా ఆ శక్తి అంశమే అయినందువల్ల ఆత్మజ్ఞానం అనేది మాయా మూలకమవుతున్నది. అయితే ఏమంటున్నాడంటే, ఈ జగత్తులోన అందరూ కూడా త్రిపురాదేవి మాయ యొక్క, అంటే మాయలో పడిపోయి ఏంటి అంటే మళ్ళీ శరీరమే నేను, శరీరానికి సంబంధించి వస్త్రాలు, నగలు, ఇల్లు, పిల్లలు అన్నీ అవే నావి నావి అని అలా మోహితులవుతూ ఉంటారు. ఎవరు కూడా తన ఆత్మను తను పట్టుకోలేకపోతున్నాడు. అందరూ కూడా వ్యక్తంగా దుఃఖిస్తున్నారు. అజ్ఞానం దీనికి అంతటికి కారణము, ఈ శోకాలన్నిటికీ కారణం అజ్ఞానమే. ఆత్మజ్ఞానం తెలుసుకోలేకపోవడం వల్లనే ఈ దుఃఖంలో మునిగిపోతున్నారు. కానీ ఈ మాయ కూడా మళ్ళీ ఆ పరమేశ్వర్ వల్లనే కలుగుతుంది. ఈ మాయ కూడా, ఈ అజ్ఞానం కూడా ఆ పరమేశ్వర్ వల్లనే కలుగుతుంది. ఈ అజ్ఞానం కూడా ఆ శక్తి అంశమే. మరి ఇది ఎక్కడి నుంచి వచ్చింది? మరి అంతటా ఉన్నది పరమాత్మ స్వరూపమే, పరమేశ్వరి అని చెప్పుకుంటాం కదా. మరి అజ్ఞానం కూడా అక్కడి నుంచే వచ్చింది. ఆత్మజ్ఞానం అనేది మాయా మూలకం అవుతుంది. అంటే అజ్ఞానం కూడా శక్తి అంశమైనందువల్ల ఆత్మజ్ఞానాన్ని తొందరగా పట్టుకోలేకపోతున్నారు అందరూ. ఆత్మతత్వం తెలియనంత కాలం జనులు శోకిస్తూనే ఉంటారు. తెలిసిన తర్వాత ఇక శోకించరు. అంటే ఆత్మ గురించి తెలుసుకోలేకపోయినంత కాలం బాధపడుతూనే ఉంటారు, వేదన చెందుతూనే ఉంటారు, దుఃఖాల్లో మునిగిపోతూనే ఉంటారు. ఎప్పుడైతే ఆత్మతత్వం తెలుసుకుంటారో ఈ శోకాన్ని నుంచి బయటపడతారు. తెలిసిన తర్వాత ఇక శోకించరు. నిద్రలో ఉన్నవాడు తాను నిద్రిస్తున్నానని తెలుసుకోలేక దొంగలు తన సర్వస్వాన్ని హరించారని కలగని బాధపడతాడు. అంటే ఒక నిద్రపోతున్నప్పుడు ఒక కళ వచ్చింది అనుకోండి, అక్కడ దొంగలు పడి తన ఇల్లంతా దోచుకున్నారు. అక్కడ ఏం చేస్తాడు? వాడు బాధపడుతుంటాడు, ఏడుస్తూ ఉంటాడు. అది కళ అని తెలుసుకోలేకపోతాడు.
తీరా అది కళ అని తెలిసిన తర్వాత అతనికి బాధ ఉండదు. కళ అని తెలిసిన తర్వాత బాధ ఉంటది. అవును ఇది కళ వచ్చింది కదా అని అనుకుంటాడు. అదే విధంగా గారడివాడు ఒక పెద్ద పామును సృష్టిస్తాడు. దాన్ని చూసి అది పాము నిజమైన పాము అనుకొని భయపడతారు. కానీ అది గారడివాడి మాయ అని తెలుసుకొని తాడుని పాములాగా సృష్టించడం తెలుసుకున్నప్పుడు అది తాడే అనుకుంటాం కదా. ఆ మాయ నుంచి బయటకు వచ్చాక అది తాడే అని అర్థమవుతుంది. ఇంకా అది గారడివాని మాయ అని తెలియగానే భయం ఉండదు. పైగా భయపడే వాళ్ళని చూసి నవ్వుతాడు. అలాగే ఆత్మజ్ఞాన సంపన్నులు మాయను అతిక్రమించి పోగలుగుతారు. వారెప్పుడు దుఃఖించరు. కాబట్టి ఓ రాజా, నువ్వు ఇప్పుడు ఆత్మతత్వాన్ని గురించి తెలుసుకో. ఈ మాయ నుంచి తరించు. అలాగే ఇప్పుడు ఇదంతా కూడా ఈ జగత్ అనేది కూడా ఒక మాయనే. ఇప్పుడు ఈ మాయ నుంచి నువ్వు బయటపడితే ఆత్మతత్వం గనక నువ్వు తెలుసుకుంటే ఈ దుఃఖాల నుంచి బయటపడతావు. ఆ తత్వం గురించి తెలుసుకొని తరించు అని చెప్తున్నాడు. మునిబాలక, నువ్వు చెప్పిన ఉదాహరణలు నాకు తృప్తినివ్వలేదు. ఎందుచేతనంటే కలలో చూసేది గాని గారడివాడు చూపించేది కాని నిజమైనది కాదు. కేవలం ఉన్నట్లుగా భ్రాంతిని కలుగజేస్తుంది. జాగృతావస్థలో కనిపించే పదార్థాలు సత్యమైనవి. వాటిని మనం వాడుకోవచ్చు. అవి కలలో మాదిరిగా కాక ఇతర కాలాలలో కూడా స్థిరంగా ఉంటాయి. అవి లేవు అనే జ్ఞాన రూపమైన బాధ వాడికి ఉండదు. కాబట్టి ఈ జగత్తు కల లాంటిది కాదు కదా. జగత్తు స్వప్న సమానం కాదు అన్నాడు రాజు. రాజు ఏమంటున్నాడు, నువ్వు చెప్పిన సమాధానం నాకు అసలు ఏ తృప్తి కలగట్లేదు. ఎందుకంటే కలలో చూసింది మరి ముందు ప్రత్యక్షం అవ్వదు కదా. అదే విధంగా గారడివాడు చూపించేది కూడా నిజమైనది కాదు. కానీ ఆ గారడివాడు చూపించేదేమో ఉన్నట్టుగా భ్రాంతి కలుగజేస్తుంది. మనం ఎదురుగా చూస్తున్న ఈ వస్తువులన్నీ కూడా ఈ స్థిర చరాచర వస్తువులన్నీ కూడా అవి శాశ్వతంగా ఉంటున్నాయి కదా. అంటే ఇప్పుడు ఇది కాలం మారినా కూడా దీనిలో మార్పు చెందట్లేదు కదా. ఇవి అలానే ఉంటున్నాయి కదా, ఇవి స్థిరంగా ఉంటున్నాయి కదా. మరి జాగృతావస్థలో కనిపించే పదార్థాలే సత్యమైనవి. మరి మీరు కళలో మాదిరిగా ఇతర కాలాల్లో కూడా అవి స్థిరంగా ఉంటున్నాయి. కాలాలు మారినా కూడా స్థిరంగానే ఉంటున్నాయి. మరి అప్పుడు అవి లేవు అనే జ్ఞాన రూపమైన మాటలు ఎలా నమ్మాలి? ఇదంతా కూడా కళ లాంటిదని నేను ఎలా నమ్మాలి అని అడుగుతున్నాడు అన్నట్టు. మునిబాలకుడు, రాజా జాగ్రత్తగా విను. కలలో కనిపించే చెట్టు కూడా నీడనిచ్చి తాపాన్ని హరిస్తుంది. పండ్లు పూలు ఇచ్చి తృప్తినిస్తుంది. అందువల్ల స్వప్నంలోని పదార్థాలు కూడా ఉపయోగపడేవిగా ఆబాదితులుగా ఉన్నాయి కదా. అవి కూడా స్థిరంగానే ఉంటున్నాయి. అంటే కలలో కనిపించే చెట్టును చూస్తాము. ఒక చెట్టు కింద అక్కడ పడుకున్నట్టు కలగంటాం. అప్పుడు మనకు అక్కడ ఆ చెట్టు కూడా నీడనిస్తుంది కదా. ఇప్పుడు భౌతికంగా ఒక చెట్టుకి ఇప్పుడు ఎండ బాగా ఎండగా వస్తుంది. ఏం చేస్తాం, ఒక చెట్టు ఉంటే చెట్టు కిందికి వెళ్ళిపోతాము నీడకు. అదే విధంగా బాగా వర్షం కురుస్తుంది అనుకోండి, ఆ వర్షం నుంచి తప్పించుకోవడానికి కూడా చెట్టు కిందికి వెళ్ళి తల దాచుకుంటాం. కలలో కూడా అదే మాదిరిగా నీకు ఆ చెట్టు, నువ్వు చూసిన కలలో చూసిన చెట్టు కూడా నీకు నీడనిస్తుంది. అయితే మరి జాగృత ప్రపంచము పూర్తిగా భాషించకపోవడం ఎప్పుడూ లేదు. అంటే స్వప్నంలో కనిపించేవన్నీ కూడా జాగృత అవస్థలో భాషించడం లేదు అని ముని అడుగుతున్నాడు కదా రాజు. అయితే ఇక్కడ ముని బాలకుడు ఏమంటుండంటే, కళలో చూసినప్పుడు ఎట్లా అయితే అవి స్థిరంగా ఉన్నాయో అక్కడ కూడా అవి స్థిరంగానే ఉన్నాయి. అదే విధంగా జాగృత ప్రపంచంలో కూడా అలాగే ఉన్నాయి. ముని బాలకుడు చెప్తున్నాడు, సుషుప్తిలో జాగృత ప్రపంచం ఏమాత్రం భాషించదు. అంటే మరి సుషుప్త అవస్థలో మనకు జాగృత అవస్థలో ఉన్న ప్రపంచం అక్కడ కనబడదు. బాధ అంటే భాషించకపోవడం అని కాదు. అంటే అది కనబడకపోతే బాధ అనేది కాదు. కనబడనంత మాత్రాన బాధపడాల్సిన అవసరం లేదు. ఈనాడున్న జగత్ ప్రపంచమే రేపు కూడా ఉంటుంది. అందుకనే ఇది నిన్నటి వస్తువే అనుకుంటున్నాము. స్వప్నంలో ఉన్న పదార్థాలు ఆ విధంగా జాగ్రత్తలో అనువృత్తంగా లేవు కదా అనేది సందేహం. అనువృత్తం అంటే ఎడతెగకుండా ఒకే వరుసగా ఉండడము. అది నిజం కాదు. ఎందుకంటే స్వప్నవృత్తం కూడా మరునాడు అనువ్యక్తం అవుతూనే ఉన్నది. అయితే ఇది నిన్నటిది అని మర్నాడు అనుకుంటాము. అలాగే నిన్నటి స్వప్నమే అని అనిపించదు కదా. ఇది ఎక్కడ అనుభవంలో లేదు అని మళ్ళీ అనుమానం. అంటే ఇప్పుడు కలగంటాము. ఒక కలగన్న తర్వాత ఏం చేస్తాము? తెల్లారి లేచిన తర్వాత ఇది రాత్రి కలొచ్చింది అనుకుంటాం. కానీ మరి మనము
జాగ్రత్త అవస్థలో ఈ భౌతిక ప్రపంచంలో చూసేవన్నీ కూడా మరి ఇవన్నీ నిన్న చూశానని మనం అనుకోవట్లేదు కదా. అంటే అవి ఎప్పుడో మన ముందుంటే మళ్ళీ ఇప్పుడు చూస్తుంటే ప్రత్యక్షంగా ఇప్పుడు నా ముందున్నది, ఇప్పుడు నేను చూస్తున్నాను అనుకుంటాం. కానీ నిన్న చూసినాం అని అనుకోము. కానీ స్వప్నంలో ఎందుకు నిన్న నాకు కల వచ్చింది అని మాట్లాడుకుంటాం. అంటే స్వప్నంలో ఉన్న పదార్థాలు కూడా ఇప్పుడు జాగృత అవస్థలో అయితే ఎలా అయితే అనువృత్తం అంటే వరుసగా ఒకే వరుసలో ఉండడము. అంటే చూడండి, ఇప్పుడు మన ఇల్లు ఉంది, మన ఇంట్లో ఒక కుర్చీ ఉంది, ఒక మంచం ఉంది, మరొక టేబుల్ ఉంది, అంటే అన్ని వరుసగా మనకు కనిపిస్తుంటాయి. అయితే స్వప్నంలో కూడా నువ్వు అన్ని చూస్తున్నావు, కానీ ఆ స్వప్నాన్ని ఏం చేస్తున్నావు, అది కళ వచ్చింది, అది నిన్నటి కళ, మళ్ళీ ఇంకో రోజు ఇంకొక కళ కంటావు. అదే విధంగా ఈ భౌతిక ప్రపంచం గురించి కూడా అలానే భావించట్లేవు నువ్వు. ఇది నిన్నటిది అని నువ్వు అనుకోవట్లేదు కదా, మరి ఈ వస్తువు నిన్నటిది అని. ఇప్పుడు ఆ వస్తువుని చూసినా ఈ వస్తువు నాది అనుకుంటావు, కానీ ఇది నిన్నటి వస్తువు అనుకోం కదా. అదే వండిన పదార్థం అయితే ఏం చేస్తాం, ఇది నిన్న వండాం కాబట్టి ఇది వద్దు అని పడేస్తాము. అంటే తేడా అనేది ఎక్కడుంది? అయితే మళ్ళీ ఇక్కడ నిన్నటి స్వప్నమే అని నీకు అనిపించదు కదా, మరి ఇక్కడ అనుభవంలో లేదు అంటే నీకు అనుభవంలోకి రాలేదు కాబట్టి నీకు అనుమానం అనేది వస్తుంది. జాగృత అవస్థలో మాత్రం ఇది నిన్నటిదే అని ఎక్కడ అనిపిస్తుంది. క్రియ వంటి క్షణికమైన భావాలు ప్రతి క్షణం నశిస్తూ ఉంటాయి. అందువల్ల అవి భాషించడం అనేది జరగదు. ఎప్పుడు కొత్త వస్తువులే భాషిస్తాయి. ఒక క్రియ చేస్తాం ఫ్రెండ్స్, అంటే ఒకటి ఏదైనా, ఇప్పుడు కనీసం ఒక వంట చేస్తాము, అది ఒక పని మనం చేసేది క్రియ. మరి ఆ తర్వాత అది అయిపోతుంది, మళ్ళీ ఇంకొక పని చేస్తాం, మళ్ళీ ఆ పని బట్టలు ఉతుకుతాం, ఆ పని అయిపోతుంది, ఆ పని అయిపోయిన తర్వాత అంట్లు తోముతాం, మరి ఆ పని అయిపోతుంది. అదే విధంగా బిజినెస్ చేసే వాళ్ళు మరి ఇంట్లో లేచి వాళ్ళ కాలకృత్యాలు తెచ్చుకొని పని చేసుకొని జాబ్కి వెళ్తారు, అక్కడ వర్క్ చేస్తారు, కాసేపటికి వెళ్ళి కాఫీ తాగొస్తారు, మళ్ళీ కాసేపు వర్క్ చేసి మళ్ళీ కాసేపటికి, అంటే ఇట్లా మారుతూ మారుతూ ఉంటుంది కదా. మనం చేసే క్రియలు కూడా మార్పు అనేది చెందుతూ ఉంటున్నాయి. మరి అంటే ఈ క్షణికమైన భావాలు కూడా మరి ప్రతి క్షణం ఈ క్రియ ఎలాగైతే చేసింది ఎలా అయితే మార్పు చెందుతుందో, మన భావాలు మన ఆలోచనలు కూడా ప్రతి క్షణం మారుతూ ఉన్నాయి కదా. అందుకే మరి అవన్నీ భాషించడం అనేది జరగదు, ఇప్పుడు కొత్త వస్తువులే భాషిస్తాయి. అంటే చూడండి, మరి ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు ఈ రోజు మనం ఈ వస్త్రం దొడుక్కున్నాం, మరి తెల్లారి ఇంకోటి వేసుకుంటాం కదా, మళ్ళీ బయటకు వెళ్ళేది ఉంటే మళ్ళీ మార్చుకుంటాం, అంటే మార్పు అనేది జరుగుతూనే ఉంది కదా. అందుకే క్షణికమైనవన్నీ నశిస్తాయి, వాటికి అనువృత్తి లేదు అన్నారు. మళ్ళీ రాజు ఏమడుగుతున్నాడంటే, ఓకే, మరి క్షణికమైనవి నశిస్తాయి అని అంటున్నారు కదా, బాగుంది. మరి స్థిరములైన పర్వతాలు సముద్రముల వంటివన్నీ కూడా గతంలో ఉన్నవే కదా. అంటే ఈ పర్వతాలు సముద్రాలన్నీ గతంలో ఉన్నాయి, ఇప్పుడు వర్ధమానంలో చూస్తున్నాం, మళ్ళీ భవిష్యత్తులో కూడా అవే ఉంటాయి కదా అని అడుగుతున్నాడు. అప్పుడు మళ్ళీ మునిబాలకుడు ఏమన్నాడంటే, కలలో కూడా పెద్ద పెద్ద కలలు వస్తాయి, ఆ కలలో కొన్నేళ్లు గడిచిపోతుంది, చాలా కాలం కిందట ఉన్న పుత్రులు మిత్రులే అప్పుడు కూడా ఉన్నారనిపిస్తుంది, ఇది సహజం, ఇది అనుభవమే. మరి కళలు చూసుకుంటున్నాం ఫ్రెండ్స్, ఇప్పుడు అంతకుముందేమో మనకి దీని గురించి తెలియదు, ఆత్మ గురించి ఆత్మజ్ఞానం గురించి తెలియదు. అప్పుడు కళలు వస్తే భయంకరమైన కళలు వస్తే దుస్వప్నాలు అనుకున్నాము, ఏవైనా మంచి కళలు వస్తే శుభ పరిణామం జరుగుతుంది ఇట్లా భావించాం మనం. ఇప్పుడేంటి, అంటే ఇప్పుడేంటి మనం చూస్తున్నాం, గతంలో చేసిన మన మంచి పనులు, చెడు దుష్కర్మలు అన్ని చూసుకుంటున్నాం కదా. అంటే మరి అప్పుడు శరీరం వేరుగా ఉంది కదా, ఈ శరీరం అన్ని కాలాల్లోనూ లేదు కదా. ఇప్పుడు మనకు అర్థమైంది, అంటే ఆత్మ సత్యము, శరీరాలు మార్చుకుంటూ మార్చుకుంటూ వచ్చింది. అంటే అప్పుడు మళ్ళీ తను ఏదైతే తప్పులు చేసిందో ఆ అజ్ఞానం నుంచి బయటపడడానికి మళ్ళీ ఈ జన్మ తెచ్చుకున్నాము, ఈ శరీరంతో భూమి మీదకి వచ్చాము, అది నేర్చుకోవడానికే ఇక్కడికి వచ్చామనేది ఇప్పుడు మనం అర్థం చేసుకున్నాం. అయితే ఇప్పుడు ఇక ఈ రాజు అయోమయ స్థితిలో ఉన్నాడు కాబట్టి అర్థం చేసుకోలేకపోతున్నాడు. అయితే మరి పెద్ద పెద్ద కళల్లో కూడా కనిపించేది నిజం కాదు కదా, మరి అవి కూడా అనువ్యక్తం అవుతున్నాయంటే అది కూడా నిజం కాదు కదా. అంటే మళ్ళీ ఏం చెప్తున్నాడు ముని బాలకుడు అంటే, అలా అయితే జగత్తులో స్థిరంగా ఉన్నట్టు భాషించేది కూడా అసత్యమే రాజా. అంధ పరంపరంగా వచ్చే విశ్వాసాన్ని వదిలిపెట్టి సూక్ష్మ దృష్టితో పరిశీలించు. అంటే ఇప్పుడు నీకు స్థిరంగా కనిపిస్తున్నాయి ఈ వృక్షాలు, పర్వతాలు, నదులు, ఇవన్నీ ఇవి కూడా మారుతూనే ఉంటాయి, నువ్వు సూక్ష్మ దృష్టితో చూడు అని చెప్తున్నాడు. ఈ శరీరము, వృక్షాలు, నదులు, పర్వతాలు అన్ని క్షణభంగురాలే, క్షణ క్షణం వాటి రూపం మారుతూనే ఉంటుంది. అలాంటప్పుడు ఆ అనువృత్తి అసత్యం కాదని చెప్పడానికి లేదు. ఈ శరీరంలోనే కాని
పర్వతాలు మొదలైన వాటిలో మార్పు రాదు అనడం నిజం కాదు. సెలయేళ్లు ప్రవహించడం వల్ల రాళ్లు అరిగిపోతాయి, బద్దలవుతాయి. సెలయేళ్లు లేని చోట్ల ఎలుకలు చెదలు తవ్వడం వల్ల రాళ్లు కుంగిపోతాయి. ఒక్కొక్కసారి పర్వతాలు పెరుగుతాయి, అలాగే భూమిలోకి దిగిపోతాయి. ఈ రకంగా పర్వతాలు నదులు ఒకటేమిటి, అన్ని తమ పూర్వ రూపాన్ని కోల్పోతాయి. అంటే శరీరం ఎలానో ఇక్కడ వృక్షాలు అంతే కదా ఫ్రెండ్స్, వృక్షాలు కూడా మళ్ళీ నశిస్తాయి, మళ్ళీ చిగురేస్తుంది, మళ్ళీ మొలకెత్తుతుంది, మళ్ళీ పెద్ద వృక్షంగా మారుతుంది, మళ్ళీ ఆకులు రాలిపోతాయి, ఎండిపోతుంది, మళ్ళీ కొమ్మలన్నీ ఎండిపోతాయి, రాలిపోతాయి. అంటే ఇదే విధంగా రాళ్ళు కూడా అరిగిపోతాయి. సెలయేళ్లు ప్రవహించడం అంటే వరదలు ఎక్కువ వచ్చినప్పుడు రాళ్ళు కూడా కొట్టుకుపోతాయి కదా, చూస్తున్నాం కదా మనం. పెద్ద పెద్ద కొండ చర్యలు కూడా వర్షం ఎక్కువ పడితే ఇరిగిపోతాయి. అదే విధంగా పర్వతాలు నదులన్నీ కూడా కరిగిపోయేటి తన రూపాన్ని కోల్పోతాయి, మళ్ళీ కొత్తగా సంతరించుకుంటాయి, మళ్ళీ మార్పు చెందుతాయి. అంతా విన్న రాజుకు మళ్ళీ అనుమానం వచ్చింది. కార్యరూపంలో కాకపోతే కారణ రూపంలో అనువృత్తి ఉంటుంది కదా అన్నాడు. దానికి మునిబాలకుడు, రాజా, భౌతికమైన కార్యాలన్నీ పంచభూతాల రూపంలో ఉన్నాయి. జాగృత్ ప్రపంచంలో లాగానే స్వప్న ప్రపంచంలో కూడా పృథ్వీ మొదలైన వాటిని చూస్తూనే ఉంటాము. అక్కడ స్వప్న పురుషుడు వాటిని అనుభవిస్తూనే ఉన్నాడు. అంటే మరి కార్యరూపంలో మరి మార్పు జరుగుతుందని చెప్తున్నారు కదా, మరి కారణ రూపంలో అలానే ఉంటుంది కదా, అక్కడ ఎందుకు మార్పు జరుగుతుంది అని అడిగితే, కాదు, స్వప్నాల్లో కూడా ఈ భౌతికంగా మనం చేసే కార్యాలన్నీ పంచభూతాలకు తగినట్టుగానే ఉంటాయి. అదే విధంగా స్వప్నాల్లో కూడా మనము అన్నిటిని చూస్తున్నాం. స్వప్నాల్లో కూడా మరి నీటిని చూస్తున్నాము, వృక్షాలను చూస్తున్నాము, ఆకాశం చూస్తున్నాము, మరి భూమిని చూస్తున్నాము. ఇవన్నీ స్వప్నంలో కూడా ఉన్నవి. అక్కడ కూడా స్వప్న పురుషుడు వాటిని అనుభవిస్తున్నాడు. మళ్ళీ రాజేమడుగుతున్నాడు, స్వప్నంలో కనిపించినవి స్వప్నానంతరం కనిపించవు, కానీ జాగ్రత్త అవస్థలోని భావాలు అందరికీ కనిపిస్తాయి కదా. మరి స్వప్నంలో కనిపించింది మనకు ఒక్కరికి, ఎవరైతే కలగంటారో వాళ్ళకే కనిపిస్తుంది, వాళ్ళు చెప్తేనే ఇతరులకు తెలుస్తుంది. కానీ భౌతిక ప్రపంచంలో, ఈ జాగ్రత్త ప్రపంచంలో అందరికీ కనిపిస్తుంది కదా అని అడుగుతున్నాడు. స్వప్నంలోని పదార్థాలు స్వప్నానంతరము కనిపించినట్లే జాగ్రత్త అవస్థలోని భావాలు సుషుప్తిలో ఉండవు. మునిబాలకుడు ఏం చెప్తున్నాడంటే, ఆ కళల్లో చూసినవన్నీ స్వప్నం అంతమైన తర్వాత కనబడవు కదా, అదే విధంగా జాగ్రత్త అవస్థలోని భావాలు అంటే మనం ఆలోచించి మన భావాలు, మన లోపల ఉత్పన్నమయ్యే భావాలన్నీ కూడా సుషుప్త అవస్థలో ఉండవు. ఈ విధంగా క్రియా కారణం అనే రెండు జాగ్రత్త స్వప్నాలకు సమానమే. అంటే ఈ క్రియా కారణం అని ఏదైతే చెప్తున్నామో ఇవి రెండు కూడా జాగృత అవస్థలో స్వప్నావస్థలో రెండు సమానమే. జాగ్రత్త అవస్థలో నేను మేలుకొని ఉన్నాను అనుకుంటాము, మరి స్వప్నావస్థలో అనుకోము కదా. నిజమే కదా, ఇప్పుడు మనం ఏమనుకుంటాం భౌతికంగా, ఇప్పుడు నేను స్వప్నం వస్తే ఏంటి, నేను పడుకున్నాను నాకు కల వచ్చింది అనుకుంటాము. మరి పొద్దునంతా మనకు జరిగేది, పగటి పూటంతా మనము మేలుకొని ఉన్నామని మన భావన. అది రాజు అడుగుతున్నాడు. అప్పుడు మునిబాలకుడు ఏమంటాడంటే, కలలో చూసిన విషయాలను పూర్తిగా కానీ కొన్నింటిని కానీ మళ్ళీ జాగ్రత్త అవస్థలో స్మరిస్తాడు. అలాగే జాగ్రత్తలోని విషయాలను స్వప్నంలో చూస్తాడు. కల వచ్చినప్పుడు తాను మెలకువగానే ఉన్నాను అనుకుంటాడు. ఈ రకంగా పూర్వానుభవ జ్ఞానం జాగృత్ స్వప్నాలు రెండిటిలోనూ ఉంటుంది. అందుకే ఈ రెండింటికి భేదం లేదు. ఒకవేళ తేడా ఉంటే కలలో కనిపించిన బంధునాశనం గురించి దుఃఖించాలి కదా. కల నిజం కాదని నీకు తెలుసు, అందుకే నువ్వు దుఃఖించడం లేదు. ఈ జగత్తు సత్యమని అనుకుంటున్నావు. కల నిజం కాదు అనుకున్నట్టుగానే ఈ జగత్తు కూడా నిజం కాదు అని భావిస్తే జగత్తంతా శూన్యమే అవుతుంది రాజా అని చెప్తున్నాడు. అంటే మనం ఏం చేస్తాము, కళలో చూసింది కళ అనుకుంటాం, కానీ కొన్నిసార్లు అవి మనకు జాగ్రత్త అవస్థలో కూడా నిజం అవుతున్నాయి కదా. అదే విధంగా మరి ఏదైతే ఆలోచిస్తామో జాగ్రత్త అవస్థలో ఉన్నప్పుడు మనము బాగా వేటి గురించి అయితే ఆలోచన చేస్తామో ఆ రూపకంగా మనకు కళలు కూడా వస్తాయి. అంటే ఇక్కడ జాగ్రత్త అవస్థలో ఆలోచన చేసిన విధానంగా కళ ఎలా అయితే కంటున్నామో కళలోవి కూడా కొన్నిసార్లు మరి మన భవిష్యత్తులోకి వచ్చేటివి కూడా గతంలో చూస్తున్నాము, మరి భవిష్యత్తులో వచ్చేటివి కూడా మనకు చూపిస్తున్నారు కదా. అప్పుడు మనం ఏం చేస్తున్నాం, మంచి అయితే సంతోషిస్తాము, ఏదైనా అనారోగ్యం రాబోతుంది నీకు, ఏదైనా యాక్సిడెంట్ అవ్వబోతుంది అన్నప్పుడు మరి దానికి సంబంధించిన కర్మను అడిగి మనం క్లియర్ చేసుకుంటున్నాము. పెద్దగా పోయేది చిన్నగా పోతుంది. అంటే కారు గుద్దుకొని చనిపోయే వాళ్ళు ఓన్లీ కారు గుద్దుకుంటది కానీ మనిషి బతికే ఉంటాడు, కారు కూడా అలాంటి సంఘటనలు కూడా
మన సద్గురుస్ మూవ్మెంట్ లో జరిగాయి కొంతమందికి. అంటే ఇలా ఇప్పుడు ఈ స్వప్నానికి జాగృత అవస్థకు కూడా రెండింటికి సంబంధం ఉంది. ఈ రెండింటికి కూడా భేదం లేదు. మరి కళలో నువ్వు బంధనాశనం జరిగితే ఏడుస్తలేవు కదా, మరి ఇక్కడ ఎందుకు ఏడుస్తున్నావు? అది నిజం కాదు అనుకున్నట్టుగానే ఈ జగత్తు కూడా మాయే అని భావించాలి అని చెప్తున్నాడు. త్రాడును చూసి పాము అనుకుంటున్నావు, ఇది తాడే అని ఎప్పుడైతే భావించావు అప్పుడు అది పాము అనే భ్రాంతి పోతుంది, తాడు మాత్రమే మిగులుతుంది. ఇప్పుడు గారడివాడు తాడును పాముగా చేస్తే పామని భయపడ్డాడు కదా, ఎప్పుడైతే మళ్ళీ అది గారడివాడు మాయ, ఇది తాడు అని దాన్ని మళ్ళీ తాడులాగా చూశాడో ఆ భ్రాంతి అనేది పోయింది. అదే విధంగా ఈ జగత్తును కూడా మిథ్య అని భావించు. ఉదాహరణకు ఇప్పుడు నేను సృష్టించిన జగత్తునే తీసుకో, అదంతా ఇట్టిదే కదా అంటే ఇప్పుడు ఆ పర్వతం లోపలికి వెళ్ళి చూపించాడు కదా, అది కూడా ఇలానే కదా, నా సృష్టి, నేను ఏదైతే భావన చేశానో దానివల్ల సృష్టి జరిగింది అని మళ్ళీ ఏం చేస్తున్న రాజుని తీసుకొని పర్వతం చుట్టూ తిరిగి చూద్దాం రా అని తీసుకొని వెళ్తాడు. ఆ పర్వతం చుట్టూరా తిప్పి చూపిస్తున్నాడు. చూపెట్టి మరి ఈ పర్వతం ఎంత చిన్నదో కదా, మరి ఇంత చిన్న పర్వతంలో అంత పెద్ద జగత్ ఎలా వచ్చిందనేది ఒకసారైనా నీకు వచ్చిందా ఆలోచన అని అడుగుతున్నాడు. ఇది కళ నిజమా, ఈ లోకం ఉన్నదా లేదా, ఈ పర్వతంలో ఒక రోజు గడిచింది అంటే ఈ లోకంలో 120 కోట్ల సంవత్సరాలు గడిచాయి. మరి ఇందులో ఏది సత్యం ఏది అసత్యం? ఇప్పుడు ఇంత చిన్న పర్వతంలో అంత లోకాన్ని చూసావు కదా నువ్వు, మరి ఇది కళ నిజమా? ఇప్పుడు మరి భూమి మీద 120 కోట్లు అయితే మా ఆ పర్వతంలో ఒకటే రోజు గడిచింది. మరి ఇందులో ఏది సత్యం ఏది అసత్యం, ఏది నిజము ఏది అబద్ధము అని మళ్ళీ మునికుమారుడు అడుగుతున్నాడు అన్నట్టు. రాజా, రెండు వేరు వేరు కళలు వచ్చాయి, వాటిలో ఏది సత్యమో చెప్పగలమా? అగో, ఒకటి నిజమైతే రెండవది ఎందుకు కాకూడదు? కాబట్టి ఈ రెండు అసత్యాలే. ఈ జగత్తంతా భావన మాత్రమే. అందుచేత ఈ జగత్తంతా ఒక కళగా భావించి శోకాన్ని వదిలిపెట్టు. అంటే రెండు కళలు వచ్చాయి, రెండు వేరు వేరు విధాలుగా కళలు వచ్చాయి. మరి అందులో ఏది నిజం ఏది అబద్ధం అని అనుకుంటామా? రెండు కళలే కదా. మరి రెండు కళలే, రెండు అసత్యాలే. అదే విధంగా ఈ జగత్తు కూడా భావన చేతనే సృష్టించబడింది. ఇప్పుడు నేను ఎలా ఈ పర్వతంలో ఈ సృష్టి చేశాను, ఈ జగత్తును కూడా సృష్టి చేశారు, వాళ్ళ భావన అనుగుణంగా సృష్టి జరిగింది. అందుకే ఇది కూడా ఒక కళగానే భావించు అని చెప్తున్నాడు. ఈ శోకాన్ని వదిలిపెట్టు అని చెప్తున్నాడు. స్వప్నానికి ఆధారమైన నీ ఆత్మ అద్దం వంటిది అని భావించి కలలో కలిగిన బంధునాశనము రాజ్యలాభముల వల్ల ఏ రకంగా సుఖదుఖాలను అనుభవించావో అదే విధంగా జగత్తును కూడా ఒక కళగా భావించు. పోయిన వారి కోసం విచారించకు, అన్ని వాసనలను వదిలివేసి ఆత్మానందాన్ని అనుభవించు. ఈ జగత్తు భావన మాత్రమే అని ఉపదేశించాడు అంటూ 13వ అధ్యాయాన్ని పూర్తి చేశాడు రత్నాకరుడు. అంటే కళ ఎలా నిజం కాదో, స్వప్నం ఎలా అయితే నిజం కాదో, ఇప్పుడు ఏంటి, నీ ఆత్మకు అద్దం లాంటిది, ఆ అద్దం లోపలనే అన్ని కనిపిస్తున్నాయి నీకు, అది భావించు. జగత్తును కూడా ఒక కళగా భావించు, నువ్వు పోయిన నీ బంధువుల కోసం విచారించుకొని చెప్పి ఇంకా ఇక్కడనే అన్ని ఇలాంటి వాసనలన్నీ వదిలేసే, విషయ వాసనలు, భౌతికానికి సంబంధించి వాసనలన్నీ వదిలేస్తే అప్పుడు నీకు ఆత్మానందం దొరుకుతుంది అని చెప్తున్నాడు మునిబాల. ఓకే ఫ్రెండ్స్, ఈ రోజుకి ఇది. నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన విశ్వానికి, గురువులందరికీ కూడా వేల వేల కృతజ్ఞతలు. ఎవరికైనా డౌట్స్ ఉంటే అడగండి.